శ్రీగురుభ్యో నమః. గజాననం పార్వతీప్రియనందనం మోదకప్రియం గరికమాళాశోభితం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. కుంభరాశి వారికి విశ్వావసునామ సంవత్సర శుభాశిష్యులు తెలియజేస్తూ, ఈ రాశి స్త్రీ పురుషాదులకు ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 7, అవమానం 5. ఆదాయ విషయాల్లో ఎలా ఉన్నప్పటికీ కూడా ఖర్చు కాలం మాత్రం అధికంగా ఉంది. గౌరవ మర్యాదలు అంతంత మాత్రంగానే ఉంటుంది. మీరు నమ్మి అవతల వాళ్ళకి డబ్బు ఇస్తూ ఉంటే వారు మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు. ఆరోగ్య విషయాల్లో కాస్త భంగపాట్లు జరుగుతూ ఉంటాయి. బయట మీ స్నేహితులు మిమ్మల్ని మోసం చేయడానికి, మీ కుటుంబ సభ్యుల్లో మీకు మాట పరసందులు, చిన్న చిన్న సమస్యలు, ప్రయాణాల్లో చిన్న చిన్న అవరోధాలు, చిన్న యాక్సిడెంట్స్ ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. కానీ శని ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల పూర్ణాయుర్ధాయం అని చెప్పాలి. ప్రతి విషయానికి కూడా ఆలోచన అధికంగా ఉంటుంది. కాస్త అవమానాలు అధికంగా నడుస్తూ ఉంటాయి. మీరు అనుకున్న పనులు ఆలస్యం మీద నెరవేరుతూ ఉంటుంది. కానీ ప్రతి చిన్న విషయానికి కూడా మీరు బెంబేళ్ళు పెట్టుకునే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ధనం విషయంలో ఎంత కూడబెడదామన్నప్పటికీ కూడా ఏదో రకంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. నిల్వ అతి కష్టం మీద ఏదో కొద్దిపాటి నిల్వ మాత్రమే జరుగుతూ ఉంటుంది. అదైనా అతి కష్టం మీదే జరుగుతుంది. వివాహం కానిటువంటి వారికి ఎటువంటి ఇబ్బందులు చక్కగా జరుగుతుంది. మంచి సంబంధం వస్తుంది. అనుకున్న సంబంధం, అనుకున్న వారితో వివాహం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాల్లో ఆలస్యం జరుగుతూ ఉంటుంది. అయినా చిన్న ఉద్యోగాలకి మీరు ఎదురుగా వెళ్ళవలసి వస్తూ ఉంటుంది. మీరు చదువుకున్న దానికి తగిన ఉద్యోగం కాకపోయినప్పటికీ కూడా మీరు చిన్న ఉద్యోగాలకి వెళ్ళి ఈ సంవత్సరం దాంట్లో చేరే అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులకి మంచి సదావకాశాలు ఉన్నాయి. ఎంత చేసినప్పుడు కూడా డబ్బు విపరీతంగా ఖర్చు పెట్టి స్నేహితుల మూలకంగా చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వారి మూలకంగా కొంత డబ్బు వృధా చేసుకునే పరిస్థితి మీకు ఏర్పడుతుంది. ఈ సంవత్సరము ఆదాయ వ్యయాల్లో బాగుంది, చక్కగా బాగుంది, ఇబ్బంది ఏం పడక్కర్లేదు. కానీ ఈ సంవత్సరం అదృష్ట సంఖ్య 4, అదృష్ట రోజు మంగళవారం. ఈ 4వ తారీఖు మంగళవారం వచ్చిన రోజున ఏదైనా మీరు సమస్యలు నివృత్తి చేసుకునే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యమైన పనులన్నీ కూడా మంగళవారం రోజు మీరు పెట్టుకుంటే అన్ని విధాలా కూడా చాలా సఖ్యత బాగుంటుంది. అన్ని విధాల ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి కలిసి వస్తూ ఉంటుంది. వ్యవసాయదారులకు ఈ సంవత్సరం సానుకూలంగా ఉంటుంది. అలాగే చేతి పనివారులకు ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంటుంది. కానీ రుణాలు మాత్రం అధికంగా చేస్తారు. తాహతకు మించి ఖర్చు పెట్టి అప్పులు చేసి వడ్డీలు పెంచుకునే పరిస్థితి ఈ సంవత్సరం మీకు కనపడుతుంది. కాస్త జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్ళడం చాలా ఉత్తమం. అని ఈ సంవత్సరం మీరు శనికి సంబంధించిన మహామృత్యుంజయ జపాదులు, చండీ హోమము, సుదర్శన హోమాదులు ఆచరించినట్లయితే అన్ని విధాలా కూడా మీకు కలిసి వస్తూ ఉంటుంది. దీక్ష 21 రోజులు ఏదైనా దీక్ష చేసి స్వామివారి సాన్నిధ్యాన్ని ఉండడం చాలా మంచిది. ఈ సంవత్సరం ఉన్నటువంటి బ్యాడ్ ఫీల్డ్ అంతా కూడా ఆ దీక్షలో నివృత్తి అయిపోతుంది. అది తప్పనిసరిగా ఆచరించే అవకాశాలు ఉన్నవారు తప్పనిసరిగా ఆచరించడం మంచిది. నమస్కారం అండి.